కార్యక్రమం అది. మా హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ తరఫున మా ప్రధాన కార్యదర్శి డాక్టర్ దుర్గా ప్రసాదరావు, మా ఉపాధ్యక్షులు మధు వారణాసి, మా ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ చాముండేశ్వరి. 2K25 ప్రోగ్రామ్ ఎక్స్క్లూజివ్గా స్టూడెంట్స్ కోసమే చేయాలనుకున్నాము. ఇలా వాళ్ళలో ఉండే స్కిల్స్ బయట తీయడానికి ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్ లాగా పనిచేస్తుంటాయి. ఇక్కడికి సీనియర్ డాక్టర్సే కాదు, రెనోల్డ్ డాక్టర్స్ అందరూ చాలామంది ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వాళ్ళతో ఇంటరాక్షన్ వల్ల మీకు ఏంటంటే ఆ స్టూడెంట్స్లో కూడా మీకు రీసెర్చ్ యాక్టివిటీస్ కూడా ఇన్స్పైర్ అవుతారని చెప్పేసి మేము ప్లాన్ చేస్తున్నాం. మెయిన్లీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ స్టూడెంట్స్ ఓన్లీ. ఎందుకంటే దిస్ టైప్ ఆఫ్ సెమినార్స్ యాక్ట్స్ యాజ్ ఎ క్రూషియల్ that demands dedication, resilience and relentless pursuit of knowledge. I think attending this type of seminars really you're going to gain a valuable insights that revolutionize your patient approach thereafter. This type of seminars acts as a catalyst for your growth and development. So every one of you is a vital thread in our journey. Be a catalyst for innovation. Be the ambassador for progress. Be the dynamic force of change. Finally, I am congratulating all the students. నిజంగా చెప్పాలంటే స్టూడెంట్స్ కోసమే ఎక్కువగా పెట్టానండి. వాళ్ళు ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ వల్ల ఆ స్కిల్స్ డెవలప్ అవుతాయని, వాళ్ళు ఉండే టాలెంట్ పైకి తీసుకురావడానికి ఈ ప్రోగ్రామ్ ఫోకస్ చేశాము. చీఫ్ గెస్ట్ వచ్చిన నందకుమార్ రెడ్డి గారు, నిత్యరాజు గారు మరియు లక్ష్మీనారాయణ గారు అందరూ అటెండ్ అయ్యారు. దీనికి నిజంగా చాలా హ్యూజ్ క్రౌడ్ అటెండ్ అయ్యింది. దగ్గర 400-500 మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. డిఫరెంట్ కాలేజ్ ప్రిన్సిపాల్స్ అందరూ వచ్చారు. మేము నిర్వహించే ఈ హోమియో ఫెస్ట్ కార్యక్రమానికి ఇండోర్ నుంచి ప్రముఖ హోమియో వైద్యుడు డాక్టర్ వైభవ్ జైన్ గారు వచ్చి ఉన్నారు. వారు ఈరోజు అగ్రో హోమియోపతి మీద డాక్టర్ రామయ్య మెమోరియల్ ఉపన్యాసాన్ని ప్రసంగిస్తారు. ప్రస్తుతం మనకు ఇక్కడ ప్రముఖ హోమియో వైద్యుడు, పూర్వ హోమియోపతి అదనపు సంచాలకులు డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు లెక్చర్స్ ద్వారా హోమియోపతికి రెమెడీస్. ఈరోజు వివిధ కళాశాలకు చెందిన చాలామంది స్టూడెంట్స్ మాత్రం దగ్గర ఒక 500 మంది పార్టిసిపేట్ చేశారు. మేజర్గా మేము ఫోకస్ చేసిన కూడా స్టూడెంట్స్ కోసమే ఇది. ఎందుకంటే వాళ్ళు ఉండే స్కిల్స్, టాలెంట్స్ బయటకు తీయాలి, వాళ్ళు ఉండే ఎలా ఉంది వాళ్ళ నాలెడ్జ్ ఏంటో మనం ఎలా రిఫైన్ చేసుకోవచ్చు అనే దానివల్ల మేము ఈ స్టూడెంట్స్ అందరినీ పిలిచాము. నిజంగా మంచి హ్యూజ్ క్రౌడ్ అటెండ్ అయ్యారు. దగ్గర 500 మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. చాలామంది ప్రముఖ హోమియోపతి డాక్టర్స్, ప్రాక్టీషనర్లు వచ్చారు. దీనివల్ల మీకు homeopathy medical students from various colleges, they came together and are sharing their clinical knowledge during this clinical CME meeting here, and congratulate all the staff and former homeopathy professionals and faculty members and association members having such a conducting such a మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ వారి ద్వారా ఈరోజు హోమియో ఫెస్ట్ అన్నది మొత్తం ప్రపంచంలోనే హోమియోపతి ప్రారంభించిన శామ్యూల్ హాన్మన్ గారి 270వ జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన ట్విన్ సిటీస్లో ఉన్న అందరూ హోమియోపతి కాలేజెస్లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ హోమియోపతి రంగంలో వస్తున్న మార్పులు, హోమియోపతి రంగంలో వస్తున్న అభివృద్ధి, వాటి గురించి నేర్చుకోవడానికి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఈరోజు హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో, ముఖ్యంగా గోపాలకృష్ణ గారు, దుర్గా ప్రసాద్ గారు, మిగతా పెద్దల అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా హోమియోపతికి విశిష్టమైన సేవ చేసిన రామయ్య గారి మెమోరియల్ లెక్చర్ కూడా ఈరోజు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు జరుగుతుండాలి. ముఖ్యంగా ఆయుష్ అనే సంస్థ ద్వారా మన ఏవైతే ఆయుర్వేదం ఉంది, తర్వాత వచ్చేసి యునానీ ఉంది, సిద్ధ ఉంది, తర్వాత హోమియో ఉంది, వీటన్నింటినీ కూడా మళ్ళీ భారతదేశంలో మన ట్రెడిషనల్ మెడిసిన్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మళ్ళా వెలుగులోకి తీసుకురావడానికి మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జనరల్ సెక్రటరీ డాక్టర్ దుర్గా ప్రసాదరావు ఈరోజు నిర్వహిస్తున్న హోమియో ఫెస్ట్ 2K25 కార్యక్రమానికి ప్రముఖులైన డాక్టర్ పివి నందకుమార్ రెడ్డి గారు, వైస్ ఛాన్సలర్ కాలేజ్ జనార్దన్ హెల్త్ యూనివర్సిటీ, మరియు డాక్టర్ శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు, వారు హోమియోపతిక్ వెల్విషర్స్, హోమియోపతిక్ లవర్స్, వారి చేతుల మీదుగా ఈ హోమియో ఫెస్ట్ కార్యక్రమం ప్రారంభం కావడం చాలా సంతోషం.